డాబా స్టైల్ అండా కర్రీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 5, బటర్ 2 స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, ఎండుమిరపకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు అర స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ధనియాల పొడి అర స్పూన్, జీలకర్ర పొడి అర స్పూన్, కారం 1 స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత. డాబా స్టైల్ అండా కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా, ఎండుమిరపకాయలు, ఉడికించిన కోడిగుడ్లు, పసుపు వేసి కాసేపు వేగించుకోవాలి. గుడ్లు వేగాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించుకోవాలి. తరువాత పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, టమాటా ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. మసాలా బాగా ఉడిగాక ముందుగా వేయించిన కోడిగుడ్లు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు, పుదీనా, కొత్తిమీర, అలాగే బటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే డాబా స్టైల్ అండా కర్రీ రెడీ.